అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా తెలుగు తెరకు చిరంజీవి తమ్ముడిగా పరిచయం అయినప్పటికీ రెండో సినిమా నుంచే తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ అభిమానులకు భిన్నమైన సినిమాలను అందించారు పవన్ కళ్యాణ్. యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. స్టార్ హీరోగా అవతరించిన తర్వాత రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా విడిగా పోటీ చేశారు. ఆ ప్రభావం తెలుగుదేశం పార్టీపై బలంగా పడింది. జనసేనకు వచ్చిన ఓట్ల తేడానే టీడీపీ అభ్యర్థుల పరాజయానికి కారణమయ్యాయి. ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నారు. తాను స్వయంగా పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమేయం ఉన్న ప్రభుత్వమే ఖచ్చితంగా ఏర్పాటవబోతోందని సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ అభిమానులు బలంగా చెబుతున్నారు. ఇటువంటి తరుణంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బాగా పడి చచ్చిపోయే ఓ హీరోయిన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పిఠాపురం నుంచి పవన్ భారీ మెజారిటీతో గెలిస్తే గుండు కొట్టించుకుంటానని దేవుడికి మొక్కుకుంది. ప్రస్తుతం ఈ వార్త ట్రెండింగ్లో ఉంది. పవన్ కళ్యాణ్ విజయం సాధించటం పక్కా అని, గుండు కొట్టించుకోవటానికి ఆ హీరోయిన్ సిద్ధంగా ఉండాలంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు తెలుగు సినీ పరిశ్రమ, ఏపీ రాజకీయాల్లో ఈ విషయం సంచలనంగా మారింది. అభిమానుల నుంచే కాకుండా పరిశ్రమ నుంచి కూడా పవర్ స్టార్కు ఇంత అభిమానం దొరకటం అదృష్టం అంటున్నారు సినీ విశ్లేషకులు.